అండి. గుడ్ మార్నింగ్. సో, మీ అందరికి ఇప్పుడు ఎంతో హెల్తీ, టేస్టీ అండ్ ఈజీగా చేసుకొని క్యాబేజీ గుంత పొంగనాలు చూపిస్తానండి. ముందైతే క్యాబేజీని నీట్‌గా కడిగేసుకొని, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండీ! ఆ సైజులో నేను క్యాబేజీని కట్ చేసుకున్నానండి. అలాగే క్యాబేజీతో పాటు ఒక ఆనియన్ కూడా సేమ్ అదే సైజులో కట్ చేసుకొని, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండీ! ఆ చాపర్‌లో వేసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటానండి. వెజిటేబుల్ చాపర్ మీదైతే చాలా సేపు పడుతుందండి. అలా కాకుండా మనకి మార్కెట్‌లో దొరుకుతుందండి మనకి వెజిటబుల్ చాపర్ అనేది. ఇది ఇప్పుడైతే మనకి అన్ని ప్లేసుల్లో దొరుకుతుంది. ఇది 200 ఉంటుందండి. చాలా ఈజీ అనమాట. చాలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. సో, ఇందులో నేను క్యాబేజీ అండ్ ఆనియన్ అలా వేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటా అండి. చూసారు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా! ఇలా చిన్న చిన్న పీసెస్ చాలా చిన్న పీసెస్ అండి. జస్ట్ మన జీలకర్ర సైజులో వస్తుందనమాట. అంత నేను చాప్ చేసుకుంటాను. ఈ క్యాబేజీ చాప్ చేసేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు అంటే మీరు ఎంత కారం తినగలరో అంత టేస్టీకి మీకు తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక 2 మిర్చి వేసుకొని నేను వాటితో పాటు సన్నగా చాప్ చేసుకుంటానండి. అలాగే వీటితో పాటు క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. క్యారెట్ అనేది మనకి చాపర్‌లో సన్నగా రాదు. సో, నేనైతే నాకు తురుముకునేది ఇంట్లో ఉందండి చిన్నది. దాంతో తురుముకుంటా సన్నగా వస్తుంది. మీ దగ్గర ఇది లేకపోతే గనుక లావుగా ఉంటుంది కదా! కొంచెం వెడల్పుగా ఉండేవి హోల్స్ దాంతో అయినా తురుముకోండి. క్యారెట్ అనేది తురుముకుంటేనే చాలా బావుంటుందండి. ఈజీగా తొందరగా కుక్ అవుతుందనమాట. ఈ గుంత పొంగనాలు పిల్లలకు కూడా పెట్టండి. చాలా హెల్తీ అండి. చాలా ఈజీ కూడా. సో, వీటితో పాటు మీరు ఇంకా సొరకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సొరకాయ యాడ్ చేయట్లేదండి. కొంచెం కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా అండి? ఆనియన్ అండ్ క్యారెట్ చూసారా ఎంత సన్నగా తరిగేసుకున్నానో. చాపర్‌తో చాలా ఈజీగా ఫాస్ట్‌గా అయిపోతుందండి. అలాగే క్యారెట్ నేను తురిమి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ గుంత పునుగులకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ అండి. వీటిలో నేను 4 ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే పింక్ సాల్ట్ అండ్ కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నానండి. ఎగ్స్ మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకేంటంటే ఒక ఒక 2, 3 ఎగ్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటుంటే నేను ఎక్కువగా చేస్తాను కాబట్టి నేను కరెక్ట్‌గా 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఎగ్స్ పగలగొట్టేసి వేసేసుకుంటున్నానండి. వీటితో పాటు నేను పింక్ సాల్ట్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, బావుంటుంది. సో, బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి మనం గుంట పునుగులు చేసుకునే కడాయి ఉంటుంది కదండీ! అదైతే పెట్టేసుకొని కొబ్బరి నూనె యూజ్ చేసుకుంటున్నానండి నేను. మీకు కావాలంటే ఆయిల్ వేసేసుకోండి. ఇట్లా మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ ఉంటుంది కదండీ! అది గుంట పునుగుల్లాగా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి లిడ్ పెట్టేసేసేయండి. లిడ్ పెట్టేసి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పేసేసుకోండి. సో, జస్ట్ నార్మల్ గుంట పునుగులానే ప్రిపేర్ చేసుకోవడం అంతేనండి. ఇలా ఒక బౌల్లోకి లెమన్ స్క్వీజ్ చేసుకొని ఉప్పు, కారము, వెల్లుల్లిపాయ దంచేసి కలిపేసుకోండి. ఇది బావుంటుంది. ఇలా నా మార్నింగ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గుంట పునుగులు అండ్ రాగి జావ ప్రిపేర్ చేశానండి. ఇలా అయితే నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఈజీగా గుంట పునుగు ప్రిపేర్ చేసుకోవచ్చు.